డాక్టర్ ఒక డౌట్ అడుగుతాను, నన్ను తిట్టుకోకూడదు. అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ తెలుసు, హౌస్ డిజైనింగ్ తెలుసు, ఇంటీరియర్ డిజైనింగ్ తెలుసు, ఈ స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి డాక్టర్? కాస్ట్యూమ్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ ఇవన్నీ ఎక్స్టర్నల్ అండి. స్మైల్ డిజైనింగ్ అనేది మన కోసం, మన బ్యూటీ ఎన్హాన్స్ కోసం, మన పళ్ళని అందంగా చేసే మోస్ట్ బ్యూటిఫుల్ కాస్మెటిక్ ట్రీట్మెంట్, ప్రతి ఒక్కరికి లైఫ్ గివింగ్ ట్రీట్మెంట్ అండ్ లైఫ్ చేంజింగ్ ట్రీట్మెంట్ అంటే డెఫినెట్గా స్మైల్ డిజైనింగ్ అని చెప్పొచ్చు. అంటే మన స్మైల్ని డిజైన్ చేయొచ్చా మనం? అఫ్ కోర్స్ ఎస్, చాలా మంది డిజైన్ చేసుకుంటారు కూడా. చాలా మంది సాటిస్ఫైడ్ ఉండరు. కొంతమంది పళ్ళు పొడవుగా ఉంటాయి, కొంతమంది పొట్టిగా ఉంటాయి, కొంతమంది మచ్చలు ఉంటాయి, కొంతమంది గ్యాప్స్ ఉంటాయి. వాళ్ళకి స్మైల్ అంటేనే ఒక నైట్ మేర్లా అయిపోతుంది. చేతులు అడ్డం పెట్టుకుంటారు, బయటికి రాలేరు. ఫోటోకి కూడా మనం పళ్ళు ఓపెన్ చేసి నవ్వుతే వాళ్ళు పెదాలు దిగబెట్టి నవ్వుతారు. వాళ్ళందరికీ కూడా ఒక బూన్ అంటే ఒక వరం అని చెప్పొచ్చు స్మైల్ డిజైనింగ్ అంటే. సో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి స్మైల్తో మనం డెఫినెట్గా ఆల్టర్ చేయొచ్చు. అందులో పాత డెంటల్ డెఫినెట్గా చేయగలుగుతుందండి. ఎందుకంటే దిస్ ఈస్ పయోనియర్. స్మైల్ డిజైన్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిందే పాత డెంటల్ 1999లో ఫస్ట్ కేస్ చేసాం. సో యూ కెన్ సీ డౌన్ ద లైన్ ల్యాక్స్ ఆఫ్ స్మైల్స్ని మేము డెలివర్ చేసాం. అండ్ పాత డెంటల్లో ప్రత్యేకించి స్మైల్ డిజైన్ చేయడానికి ఒక టీమ్ వర్క్ చేస్తారు. లైక్ ఒక కాస్మెటిక్ డెంటిస్ట్, ఒక ప్రాస్థోడాంటిస్ట్, ఒక ఎండోడాంటిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ అండ్ ఒక ల్యాబ్, వీళ్ళందరూ కలిసి వాళ్ళకి తగినట్టుగా స్మైల్ని కస్టమైజ్ చేయడమే పాత డెంటల్ ప్రత్యేకత. అండ్ వాళ్ళ లిప్స్కి, వాళ్ళ స్కిన్ టోన్కి, వాళ్ళ మేలా ఫీమేలా ఎలా చేస్తే వాళ్ళు మరింత ఎన్హాన్స్డ్ స్మైల్తో పాత డెంటల్ నుంచి స్టెప్ అవుట్ చేస్తారు అని డిజైన్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ స్మైల్ డిజైనింగ్. సో డెఫినెట్గా స్మైల్ డిజైనింగ్ అనేది బ్యూటిఫుల్ అటెంప్ట్. ఎవరైనా డిప్రెషన్లో ఉంటే మటుకు స్మైల్ డిజైనింగ్ అటెంప్ట్ చేయొచ్చు. ఒక అందమైన స్మైల్ వెనకాల ఇంత టీం పనిచేస్తారు. అవునండి, డెఫినెట్గా ఎస్. గ్రేట్ డాక్టర్. ఇదేంటో అర్జెంటుగా నేను కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. షూర్.